జై గణేష్. ఈ రోజు చాలా శుభమైన వినాయక చవితి రోజు. హిందూ పురాణ పరంగా మన ఈ పండుగను చాలా విలువగా చాదస్తంగా జరుపుకుంటాం. మనం హిందూ పురాణం ప్రామాణికంగా ఓ మహా విగ్రహ రూపంలో గణపతి వారిని పూజిస్తూ ఉంటాం. ఆ గణపతి చాలా వైభవం కలిగిన ప్రభువుగాను, అతడు బుద్ధిని ప్రసాదించే స్వామిగాను, ఆయన మన వాంఛలను సిద్ధింపగల ప్రభువుగాను మనం భావించి మన కోరికలకు ఏ ఆటంకము అంటే విఘ్నం కలగకుండా విజయం చేకూరాలనే ఆశతో ఈ పూజను చాలా ఘనంగా చేస్తారు హిందువులు. అంతేకాదు, ఈ పండుగ ఎంత ఘనంగా చేస్తే అంత ఘనంగా వారి జీవితాలు ఉంటాయని నమ్ముతారు. కానీ హిందూ ధర్మాన్ని అనుసరించి ఇక్కడ జరిగే పూజ మహాగణపతికి కాదు, మన మనో నిగ్రహానికి, మన బుద్ధికి. మనం వాటిని అనుకరించి మన భవిష్యత్ కోరికను తీర్చుకునేటందుకు ఉన్న ఒకే ఒక్క ఆధారం మన జీవనోపాధి. కాబట్టి దాని అనుగ్రహంతోనే మన కోరికలు సిద్ధింప చేసుకుంటాం. కాబట్టే హిందూ ధర్మాన్ని అనుసరించి మనం సమాజం మహాగణపతి రూపంలో మన నిగ్రహణకు, బుద్ధికి పూజ చేస్తూ వాటితో మనకు వైభవాన్ని సిద్ధింపచేసే వ్యాపార, విద్య, ఉద్యోగ మున్న వృత్తులను సిద్ధు గణపతి రూపాన్న మనం పూజిస్తాం. అందుకే ఈరోజు హిందువులు బాహ్యంగా మహాగణపతి అయిన విగ్రహ రూపానికి పూజలు చేస్తూ ఈ 9 రోజులు తన బుద్ధిని, నిగ్రహణ శక్తిని పెంచుకునే సాధన చేసి తన వృత్తులను గౌరవంగా వృద్ధి స్థాయిలో చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. గణపతి పూజ అంటే వృత్తి పూజ అని హిందూ ధర్మం చెబుతుంది.